పెద్దపల్లి జిల్లాలో శిశువుల విక్రయాలు జరిగినట్లు వస్తున్న వార్తలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాత్పల్లి గ్రామానికి చెందిన చెంచు కుటుంబాలకు చెందిన 4 గర్భిణులు జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఇటీవల ప్రసవించారు. వీరిలో 4 మహిళలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం ఒప్పందం ప్రకారం శిశువుల్ని అక్కడే అప్పగించి స్వగ్రామానికి వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్, జిల్లా బాలల హక్కుల సంరక్షణాధికారి కనకరాజు తన సిబ్బందితో పెదరతపల్లి, కూనారం, శ్రీరాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో విచారణ చేపట్టారు. చెంచు కుటుంబ సభ్యుల్ని ఆసుపత్రికి పిలిపించి పలు వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిశు విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు విచారణ చేపట్టామన్నారు. ఇప్పటికే 2 పిల్లల్ని గుర్తించామని, మరో బాలుడిని కాల్వ శ్రీరాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చామని తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. పెద్దపల్లి జిల్లాలో శిశువుల విక్రయం అనే వార్తా కథనాన్ని ఆధారంగా చేసుకుని గౌరవ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మనం విచారణ నిర్వహించడం జరిగింది. తదుపరి విచారణ ఈ 2 పిల్లలను గుర్తించడం జరిగింది. వారిని సిడబ్ల్యూసి ముందుకు తీసుకెళ్ళి తదనంతరం వారి ఉత్తర్వుల మేరకు వారికి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎంతమంది చెప్పారు? మన వార్తాపత్రికల్లో మాత్రం మనకు 4 అని వచ్చారు. కాకపోతే ఇక్కడ ప్రస్తుతానికి పిల్లలు ఇక్కడ పల్లె దవాఖానలో 2 ఉన్నారు. వారిని గుర్తించడం జరిగింది. మన సిడబ్ల్యూసి వారికి తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేస్తాం.